హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు మనం పనసగింజల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పనసగింజల్లో విటమిన్ సి, థయామిన్, పొటాషియం, అలాగే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి అరుగుదల లోపాలు రాకుండా ఉంటాయి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పనసగింజలను ఒకసారి వాష్ చేసుకుని ఒక కప్పులోకి తీసుకున్నాను. ఇవి కుక్కర్లోకి వేసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. దీంట్లోనే సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా కుక్కర్ మూత పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలి. 2 విజిల్స్ వేయించుకోవాలండి. చూడండి, పనసగింజలు అయితే ఉడికిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. వైట్ కలర్ పార్ట్ అంతా తీసేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. నేను ఇలాగా నిలువుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్నాను. ఇంకా 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యండి. దీంట్లోనే ఒక టమాటాని ప్యూరీలా చేసుకుని వేసుకున్నాను. దీనిలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ యాడ్ చేశాను. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మనము ఈ పనసగింజలు వేస్ట్ చేయకుండా ఇలా కర్రీ చేసుకోవచ్చు. అలాగే లడ్డు కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 గ్లాసు వాటర్ వేసాను నేను. ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకుందాము. ఆనియన్స్ ఉడకాలి. సో మనం ఇప్పుడు పనసగింజలు అనేది యాడ్ చేసేసాను. మూత పెట్టుకుని ఈ పనసగింజలు కొంచెం ఉడికేదాకా ఉడికించుకోవాలి. గింజల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో నేను మ్యాజిక్ మసాలా పొడి వేసాను. ఇది వేస్తే నాన్ వెజ్ టేస్ట్ వచ్చిందండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. దీని ప్లేస్లో మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాజిక్ మసాలా పొడి లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర జల్లికిని ఒకసారి అంతా మొత్తం అంతా మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ వేసి తింటే సేమ్ నాన్ వెజ్ టేస్ట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు పనసగింజలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పనసగింజల్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. పనసగింజలు అయితే వేగిపోయాయి. నాకైతే 50 మినిట్స్ పట్టింది వేయించడానికి. ఇవి ఎలా అంటే పప్పు అనేది వచ్చేస్తుంది. మొత్తం అంతా పప్పు అనేది తీసేసుకుని ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకున్నాను. 1/2 కప్పు కొబ్బరి తురుము వేసాను నేను. దీంట్లో తడిదనం ఎక్కడా లేకుండా డ్రైగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని. కొబ్బరి అయితే ఫ్రై అయిపోయింది. దించేసుకుందాము. ఈ పనస గింజల్ని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టేసాను. దీంట్లోనే 4 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేసాను. కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఇలాచీ కూడా వేసాను. 4 టేబుల్ స్పూన్ బెల్లం తురుము కూడా వేసాను. మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, మొత్తం అంతా మిక్సీ పట్టుకుని ఒక దాంట్లోకి తీసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. మనం పనసగింజల లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్తీ, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.